సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు, ఇంకోసారి గట్టిగా, ఆయనను స్తుతించుడి. హల్లెలూయా అనండి ఒకసారి. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదుమని చెప్పగా వింటిని. తర్వాత వచనం 8వ వచనం, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరొకసారి చదవమాట. 8వ వచనం, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అందరం బట్టలు వేసుకున్నాం కదా, వస్త్రాలు ధరించాం కదా. అయితే ఈ వధువు, ఈరోజు నేను మాట్లాడే అంశం అంతా కూడా వధువు అనండి ఒకసారి. వధువు అంటే పెళ్లి కుమార్తె. మరి పెళ్లి కుమారుడు ఎవరు? పెళ్లి కుమారుడు ఎవరు? పెళ్లి కుమారుడు ఎవరు? ఎవరు మాట్లాడలేదు. హూ ఇస్ ద గ్రూమ్? ఎప్పుడు కన్ఫ్యూజన్ నాకు. ఎవరు మేల్ ఎవరు ఫీమేల్ ప్రతిసారి కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటా. ఎవరు పెళ్లి కుమారుడు? కొంచెం గట్టిగా. ప్రభు అయిన క్రీస్తు పెళ్లి కుమారుడై ఉన్నాడు. అయితే ఆయన భార్య తను తాను అలంకరించుకుంది అని రాస్తుంది. ఆయన భార్య తను తాను అలంకరించుకుందట. ఆమె అలంకరించుకోవడానికి వస్త్రాలు ఎవరిచ్చారట? ఆమెకి వస్త్రాలు ఎవరిచ్చారు? ఆమె కొనుక్కుందా? ఆమెనే సంపాదించుకుందా? లేదు. ఏమని రాస్తుంది అక్కడ? ఆమె ధరించుకొనుటకు ఆమెకు ప్రకాశములను నిర్మలములోనైనా సన్నపు నార వస్త్రాలు ఇవ్వబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఈ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఈ వస్త్రాలను ధ్యానించడం కోసం ఇది ఒక పెద్ద సిరీస్ లాగా ప్రారంభించాలని ఆశగల ప్రాణమును దేవుడు అనండి ఒకసారి, దేవుడు తృప్తిపరచును గాక. మీరు కంటిన్యూ చేస్తే బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ వచనం, ఇంకో వచనం, ఇది కాదు, ఇక్కడ కాదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎన్నో వచనం చదువుతారు? ఎన్నో వచనం? 25. లేకపోతే ఒక్క నిమిషం, 22 నుంచి చూద్దాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. తర్వాత, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. 24వ వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడనూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. అక్కడతో ఆపండి.
సో ఇందాకేం చదువుకున్నాం మనం? మొదటి మాట ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 5 నుండి చదివాం. అక్కడేమనుంది? వధువు సంఘము తన్ను తాను అలంకరించుకుంది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చింది. ఇక్కడ ఈరోజు నేను మాట్లాడే అంశం గమనించండి ఒకసారి. ఇండివిజువల్గా మనం ఎంత నీతిమంతులము, ఎంత పరిశుద్ధులము, ఎంత భక్తులము, వాటన్నిటి గురించి నేను మాట్లాడలేదు. కానీ అందరం కలిసి ఒక వధువుగా ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనందరం కలిసి ఒక వధువు అయి ఉన్నాము. వధువు సంఘము అనండి ఒకసారి. ఈ వధువు సంఘము తనని తాను అలంకరించుకుందట. అలంకరించుకున్నప్పుడు వివాహ సమయం వచ్చింది. అయితే అలంకరించుకోవడం కంటే ముందే ఈ వధువును ఆయన ప్రేమించి పిలుచుకొని ఆ వధువు అలంకారం కోసం, ఆ వధువు యొక్క అలంకార సంబంధమైనటువంటి వస్త్రాల కోసం తన్ను తానే ఉన్నది చెప్పండి. తన్ను తానే లేదా? కనపడలేదా? ఐదో అధ్యాయం 2వ వచనం చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. రైట్. పాయింట్ ఏంటంటే ఈరోజు నేను మాట్లాడబోయే సబ్జెక్ట్ అంశం ఏంటంటే గమనించండి ఒకసారి. ఎషత్ ఖాయిల్ ద బ్రైడ్ ఆఫ్ ద మెస్సయ్య అనండి ఒకసారి మాట. మరొకసారి అనండి గట్టిగా. ఎషత్ ఖాయిల్ అంటే ఏంటో తెలుసా? ఎవరు చెప్తారు? ఎషత్ ఖాయిల్ అంటే ఏమో ఫస్ట్ గారు మాకు తెలియదండి అయింది. ఎషత్ ఖాయిల్ అంటే వర్చువస్ ఉమెన్. ఓకే. ఈష్ అంటే ఉమెన్ అని అర్థం, నాట్ వైఫ్. అంటే ఈవెన్ వైఫ్ని కూడా ఈష్ అని పిలుస్తారు. కానీ పాయింట్ ఏంటంటే ఎషత్ ఖాయిల్ అనే మాటకి గుణవతి అయిన భార్య అని అర్థం. అనంటే ఒకసారి తెలుగు బైబిల్ ప్రకారం ఏం పేరు? గుణవతి అయిన భార్య అని రాస్తుంది. అయితే విషయం ఏంటంటే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుండి 31వ వచనం వరకు, అంటే అధ్యాయం క్లోజింగ్ అనమాట. అంటే గ్రంథం క్లోజింగ్. అదంతా ఎన్ని వచనాలు ఉంటాయి? మొత్తం 22 వచనాలు ఉంటాయి. ఎన్ని వచనాలు? కొంచెం గట్టిగా మాట్లాడాలి. 22 వచనాలు ఉంటాయి. ఈ 22 వచనాలు గుణవతి అయిన భార్య లక్షణాలు అవన్నీ కూడా. అలాంటి ఆమె ఎక్కడ ఉంటుంది అని ఎవరో ఒక స్త్రీ గురించి ఆ మాటలు చెప్పట్లేదు. అది రాసిన వ్యక్తి సొలొమోన్, ద గ్రేట్ వైజ్ కింగ్. అద్భుతమైనటువంటి మహాజ్ఞానంలో నుండి ఆ యొక్క సామెతల గ్రంథాన్ని రాశాడు. పాయింట్ ఏంటంటే అక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి వస్త్రాలు అవన్నీ కూడా 22 వచనాల వస్త్రాలు రాయబడ్డాయి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుండి ఎక్కడి వరకు? 31 వరకు. ఆ 22 వచనాల మంచి గుణాలు, మంచి విషయాలు ఏవైతే వ్రాయబడుతున్నాయో ఆ మంచి విషయాలన్నీ కూడా గమనించండి ఒకసారి. ఆ మంచి మేలైన విషయాలు అని చెప్పబడే అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంఘమును గురించి వ్రాయబడుతున్నటువంటి మాటలు. ఒక ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఎషత్ ఖాయిల్ గుణవతి అయిన భార్య. ఎవరా భార్య? ఎవరికి భార్య? క్రీస్తు భార్య, క్రీస్తు వధువు అనండి ఒకసారి అన్నమాట. క్రీస్తుకు వధువు అయి ఉన్నటువంటి ఆ కన్యక, పరిశుద్ధమైనటువంటి సంఘం ఏదైతుందో ఆ సంఘము ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఈరోజు. 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆ 31వ అధ్యాయం 10వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి అంశాలు.
ఒకసారి తీయండి, ఒకసారి చదవండి. ఆ చదువుతున్నప్పుడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. తర్వాత ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతనికి లాభప్రాప్తికి వెలితి కలుగదు. తర్వాత ఆమె తాను బ్రతుకు దినములనియు అతనికి మేలు చేయును గాని కీడు ఏమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదకును, తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చున్నట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు బత్తెమి ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తర్వాత తన వ్యాపార లాభము అనుభవము తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపమారిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును, తన వేళ్లతో కదురు పట్టుకొని వడకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడయ్యుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. తర్వాత ఈ 22 వచనాల ఇవన్నీ కూడా గుణవతి అయిన భార్య అనే ఒక స్త్రీ గురించి వ్రాయబడ్డ విషయాలు. ఒక పర్స్పెక్టివ్ ఏంటంటే, ఈ గుణవతి యొక్క గుణాలు, గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తు యేసునందు ఆమెకు ఆపాదించబడడం ఒక ఎత్తు అయితే, రెండో విషయం ఏంటంటే వాటన్నిటికీ సంబంధించిన ఆపోజిట్ ఏరియా ఉంది. వాటన్నిటికీ సంబంధించిన ఆపోజిట్ ఏరియా. ఆ ఆపోజిట్ ఏరియా ఏం తెలియజేస్తుందంటే, మచ్చ, ముడత, అట్టిది మరేదైనాను లేకుండా చేయడం కోసం, ఇవన్నీ సంఘం ధరించుకోవడం కోసం, ఆ భార్య కోసం, ఆ వధువు కోసం, ఇక్కడ ఎవరో స్త్రీల గురించి నేను మాట్లాడట్లేదు, వధువు అనబడుతున్న సంఘం గురించి మాట్లాడుతున్నాను. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఇండివిజువల్ ఎంటిటీస్ కాదు, కానీ వీఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ హిస్ బాడీ. ఆయన శరీరంలో అవయవమై ఉన్నాం. ఈ యొక్క కార్పొరేట్ ఆ యొక్క ఏమంటాం అందరం కలిసి నిలబడ్డప్పుడు ఆ సంఘముగా మాత్రం చూసారా, ఆ వధువులో నుండి ఏమేమి తీసేయాలట? మచ్చ, ముడత, రక్తము గార్చి ఆ యొక్క వాక్యోదకం చేత ప్రతిరోజు కడిగి ఆ వస్త్రాలు అలంకరించేస్తున్నాడట. ఆ 22 వచనాల వస్త్రాలు, వాటిని ఏమంటామంటే వస్త్రాలు ఏవి వస్త్రాలు కాదు, క్యారెక్టర్ ట్రైట్స్ అంటాం, గుణ లక్షణాలు అంటాం. అనండి ఒకసారి అన్నమాట. ఈ గుణ లక్షణాలు అనేవి ఒక వ్యక్తికి సంబంధించినవి మాత్రమే కాదు. ఒక వ్యక్తి ఇండివిజువల్గా చాలా గొప్పవారు అయి ఉండొచ్చుగాక, బట్ అందరి మధ్యలో వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమై ఉంటాడు, అందరి మధ్యలో ఆ వ్యక్తి ఏంటి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఈరోజు నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సెకండ్ పర్స్పెక్టివ్ని బట్టి దేవుని ఆరాధన చేద్దాం. ఏంటి ఆ సెకండ్ పర్స్పెక్టివ్ అంటే? ఏం చెప్పాను నేను? 2 పర్స్పెక్టివ్స్ చెప్పాను. ఏమేం చెప్పాను? మొదటిది ఏంటి? మొదటిది ఏం చెప్పాను? ఇక్కడ రాయబడ్డ 22 గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంఘం కలిగి ఉండడం. అవన్నీ కలిగి ఉండడం కంటే ముందే అవన్నీ లేనితనం ఉంది కదా,
అవన్నీ లేకపోవడం ఉంది కదా, వాటిని ఏమంటాం? వాటిని ఏమంటారు? ఆ గుణాలు లేకపోవడాన్ని ఏమంటాం? మచ్చ, మళ్ళీ మళ్ళీ చెప్పేస్తారు, మచ్చ, ముడత, డాగు, మరేదైనాను అవన్నీ ఏంటి అంటే అవి లేకపోవడం. అవి లేకపోవడం అనేది వస్త్రహీనత. నీవు దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను వస్త్రం ధరించుకున్నాను అనుకుంటున్నామట. నీవు దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను వస్త్రం ధరించుకున్నాను అనుకుంటున్నాను. ఆ అనుకునే స్థితి, ఆ దిగంబరత్వానికి అప్పడం కోసం దేవుడే మొట్టమొదట ఆదాము అవ్వలు పాపం చేస్తే వారి కొరకు చర్మపు చొక్కాయలు గుట్టించాడని రాస్తుంది. ఆ చర్మపు చొక్కాయలకి, లేకపోతే అక్కడ మీకు చూస్తే అక్కడ ఒక వచనం చాలా స్పెసిఫిక్గా ఒక వర్డ్ రాసి ఉంటుంది. ఆ చర్మపు చొక్కాయలను తెలుగులో మనకుంది, బట్ ఒరిజినల్ లాంగ్వేజ్లో మీరు చూస్తే వెలుగు వస్త్రాలు అని అర్థం. అనండి ఒకసారి అన్నమాట. అదే వెలుగు వస్త్రాల గురించి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం రాస్తుంది, ప్రకాశములను నిర్మలములు అయి ఉన్నటువంటి సన్నపు నార వస్త్రాలు అని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కసారి క్రీస్తు రక్తం గార్చింది, ఆయన నీ కొరకు నా కొరకు శిలువ మీద బలిగా అర్పణగా అర్పించుకున్న ప్రేమను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఫస్ట్ 2 పర్స్పెక్టివ్స్ మాట్లాడుకున్నాం. ఒకటేమో ఈ గుణలక్షణాలు సంఘంలో దేవుడు చూస్తాడు. వ్యక్తిగతంగా నేనేమై ఉన్నాను కాదు, కానీ సంఘముగా నేనేమై ఉన్నాను అనండి ఒకసారి. సంఘముగా మనం ఏమై ఉన్నామో, సంఘములో మచ్చ, ముడత, డాగు, కలంకం. ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించిన ఒక ఏమంటామంటే ఒక స్టడీని మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఐ డోంట్ నో ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు, కానీ బట్ ఈ స్టడీ ఎంత గొప్ప స్టడీ అంటే వ్యక్తుల్ని, కుటుంబాలని, సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరిచే అంశం ఇది. మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కదా. ఒక్క వచనం చదువుదాం ఒకసారి, ఇది చదివేసి ఆరాధనలోకి వెళ్ళిపోదాం మనం. నేను ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటాను, ఆరాధన చేద్దాం. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. మరొకసారి అన్నీ ఏవైతే జరుగుతాయని రాస్తుందో మనం ఏం చేయాలో కూడా రాస్తుంది అక్కడ. చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ. ఆ రాకడ దినము కొరకు కనిపెట్టుచు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు అన్న దగ్గర కింద ఫుట్ నోట్లో చూడండి ఒకసారి ఏమనుంది అక్కడ. త్వరపెట్టాలట. త్వరపెట్టడం ఎలా సాధ్యమవుతుందంటే ఆ తర్వాత రాస్తుంది, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఆ యొక్క దేవుని రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకునే అద్భుతమైనటువంటి సందర్భము, సన్నివేశము, ఆ యొక్క వాక్య ధ్యానము మనం కొనసాగిస్తాము. దాన్ని బట్టి దేవుని ఆరాధన చేద్దాం. మొదటిగా దేవుని ప్రేమను బట్టి మచ్చ, ముడత, డాగు, కలంకం అక్కడ రాయబడినటువంటి విషయాలు ఒక్కసారి ఆ మొదటి వచనం పెట్టము. ఒకసారి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. ఆ వచనం చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే, రూబీ కంటే కూడా అమూల్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి భార్య ఇదిగో నేను దొరికినందుకు, ద గ్రేట్ కాలింగ్ అంటాం దాన్ని. దేవుడు నన్ను పిలుచుకున్నందుకు ఒక్కసారి ఆయన ఎన్నికలో, ఆయన దృష్టిలో, ఆయన చూపులో, ఆయన ఎన్నికలో, ఆయన పిలుపులో మనం ఉన్నందుకు ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు దేవుని తట్టు ఎత్తి నోరు తెరిచి బిగ్గరగా ఒక్కసారి స్తుతి చెల్లిద్దాం.
నన్ను పిలిచిన దేవుడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే, రూబీస్ కంటే. ఒక్కసారి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఆయన పిలుపులో మనం ఉన్నందుకు, ఆయన చూపులో మనం ఉన్నందుకు, ఆయన కనుదృష్టిలో మనం ఉన్నందుకు వందనాలు చెల్లిద్దాం. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని, దేవా స్తోత్రం 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 నాయన మీకు వందనాలు. ఈ ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో చేరి ఆరాధనపూర్వకంగా ఇదిగో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి కృపనిచ్చినందుకు వందనాలు. స్తోత్రం స్తోత్రం నాయన. గొంతెత్తి నోరారా, హృదయమారా, నిన్ను ఎన్నిక చేసుకున్నవాడు, నిన్ను పిలుచుకున్నవాడు, నిన్ను నన్ను తన రక్తం ఇచ్చి ప్రాణమిచ్చి అంతగా ప్రేమించిన మనల్ని పిలుచుకొని ఇదిగో ఆయన మనల్ని ముత్యంతో చూస్తూ ఉన్నాడు. స్వచ్ఛమైన ముత్యంతో చూస్తూ ఉన్నాడు. ముత్యం యొక్క శ్రేష్టత, ఆ ఘనమైన శ్రేష్టత దాన్ని, ఆ ముత్యాన్ని మనలో చూస్తూ ఉన్నాడు. మనము దొరికినందుకు ఆయన సంతోషపడుతున్నాడు. నిజంగా అంత ప్రేమకి, అంత కనికరానికి, అంత కృపకి నేను పాత్రుడనా? అంత కృపకి నేను పాత్రుడనా? పరమ తండ్రి దేవా వందనాలు స్తోత్రం నాయన. ఇంత ప్రేమకు నేను పాత్రుడనా? ఒక్కసారి మన రక్షకుడు, మన ప్రభువు, మన క్రీస్తు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి అంతగా, ఈవెన్ నిన్ను నన్ను పిలుచుకోవడం కోసం, ఎన్నిక చేసుకోవడం కోసం తన మహిమను విడిచిపెట్టాడు అని రాస్తుంది. ఆ మహిమను విడిచిపెట్టడానికి ఒకటే ఒక కారణం ఏంటో తెలుసా? ఒక గుణవతి అయిన శ్రేష్టమైన ముత్యము కంటే అరుదైన సంఘాన్ని తను సంపాదించుకోవడం కోసం. వాక్యం చెప్తా ఉంది, ఆయన తన మహిమను విడిచిపెట్టాడు, తన గ్లోరీని విడిచిపెట్టాడు అని రాస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఈ సమయంలో నన్ను ఎన్నిక చేసుకున్నందుకు వందనాలు. నోరు తెరిచి మాట్లాడదాం, ప్రార్థన చేద్దాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంత ప్రేమకు నేను పాత్రుడనా? వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. వందనాలయ్యా, స్తోత్రం నాయన. ఇదిగో ఆ గుణవతి యొక్క గుణలక్షణాలు తను పొందుకోవడం కోసం, ఆ గుణవతి యొక్క ఆ భార్యను స్వతంత్రించుకోవడం కోసం దాని యొక్క ఎవ్రీ నెగిటివ్ ట్రైట్, ఎవ్రీ నెగిటివ్ క్యారెక్టర్ ట్రైట్ని తను వహించుకున్నాడు, తన మీద దాన్ని వేసుకున్నాడు, తను మోసుకున్నాడు అని వాక్యం చెప్తా ఉంది. ఒక్కసారి ఎవరి గురించో మనకు అనవసరం, కానీ నా యొక్క అవలక్షణాలు, నాలోని అవలక్షణాలను భరించిన నా క్రీస్తును బట్టి ఒక్కసారి దేవా వందనాలు స్తోత్రం స్తోత్రం నాయనా మీకు వందనాలు. దిగంబరులమైనటువంటి మనల్ని, ఆత్మ సంబంధమైనటువంటి దిగంబరత్వాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విధమైన అవలక్షణాలు కలిగి ఉన్నటువంటి నన్ను ముత్యము కంటే గొప్పది, ముత్యము కంటే అమూల్యమైనది, అట్టిది దొరుకుట అరుదైన ముత్యంలాగా నన్ను చూస్తున్న మా పరమ తండ్రి మీకు వందనాలు. అలా మార్చడం మీకు ఎంత ఇష్టం ప్రభా. ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయి నా గురించి, పిలుచుకున్నారు ప్రభా. ద గ్రేట్ కాలింగ్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం నాయన. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను పిలుచుకున్నందుకు వందనాలు స్తోత్రం నాయన. ప్రాణం పెట్టినంతగా నా కొరకు ఇదిగో మీ ప్రేమను కుమ్మరించినందుకు మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం. మీ పిలుపును బట్టి మీకు వందనాలు. ఎస్, ద బ్రైడ్ ఆఫ్ మెస్సయ్య, ఇదిగో గుణవతి అయిన భార్య, ఇదిగో క్రీస్తు వధువుగా నేను ఉన్న అర్హత నాకు లేకపోయినప్పటికీ, ఎట్టి అర్హత ఎట్టి యోగ్యత ఏ మాత్రమూ లేని నన్ను, సంపూర్ణమైన అవలక్షణాలతో ఉన్న నన్ను, ఆత్మ సంబంధమైన లోపాలతో ఉన్న నన్ను మమ్మను ఏర్పరచుకున్నవాడా, జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నవాడా, పిలుచుకున్నవాడా, ప్రణాళిక ఉద్దేశం చిత్తం కలిగి ఉన్న మా పరమ తండ్రి స్తోత్రం 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 నాయన మీకు వందనాలు దేవా, మీకు వందనాలు స్తోత్రం నాయన.
థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా, స్తోత్రం స్తోత్రం నాయన, మీకు వందనాలు. హర్ వర్త్ ఈజ్ ఫార్ అబౌవ్ రూబీస్ అంటున్నాడు. వందనాలు వందనాలు, స్తోత్రం నాయన. ఆ హై కాలింగే సర్వశక్తిమంతుడైన దేవుడు మెస్సయ్య యొక్క వధువుగా ఉండడానికి నేను పిలువబడ్డమే, ఎన్నిక చేయబడ్డమే, ఏర్పరచబడ్డమే, ఆ గొప్ప కాలింగే నాకు ముత్యముకున్నంత ప్రత్యేకత ఇస్తా ఉంది. స్వచ్ఛమైనటువంటి ఆ స్థితిలోనికి నన్ను పిలవాలని దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి, మన రక్షకుని ప్రణాళికను బట్టి ఒక్కసారి దేవునికి వందనాలు చెల్లిస్తాం. నోరు తెరిచి ఉదయమార నోరారా. మనం ఎటో ఆలోచించడానికి ఇక్కడికి రాలేదు, ఎవరినో గణపరచడానికి ఇక్కడికి రాలేదు, ఎవరినో మెప్పించడానికి ఇక్కడికి రాలేదు, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఇక్కడికి రాలేదు. హృదయమార దేవుణ్ణి, మన ప్రభువును, మన రక్షకుణ్ణి, మన వరుణ్ణి ఆరాధించడానికి, ఆయన ప్రేమను కొనియాడడానికి ఇక్కడికి వచ్చాం. అయ్యా మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం నాయన, మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా, స్తోత్రం నాయన. ఎవ్రీ అపోజిట్ ట్రైట్ ని తన మీద భరించినందుకు వందనాలు, స్తోత్రం నాయన. యేషువా, యేసయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తా ఉన్నాము తండ్రి. మై షేమ్, నా అవమానాన్ని, నా యొక్క ఘనహీనతను భరించిన దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. నా యొక్క అత్యంత లోతైన స్థితి, మహిమ కలిగిన మీ స్థితిని బట్టి, ఇదిగో దేవుని సింహాసనం మీద కూర్చునే ఆ స్థితిని విడిచిపెట్టి, మనుషుల పోలికగా పుట్టి దాసుల పోలిక స్వరూపం ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా మార్చుకొని, మరణం పొందినంతగా తగ్గించుకొని, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని, వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రం నాయన. ఇదిగో ఈ ప్రేమ అంతటి వెనుక ఒకే ఉద్దేశం మీరు కలిగి ఉన్నారు. ఇదిగో సంఘమును మీరు కోరుకుంటున్నారు, సమాజాన్ని మీరు కోరుకుంటున్నారు. ఆ సమాజంలో నన్ను ఒక అవయవంగా ఉంచారయ్యా, స్తోత్రం. అంటుకట్టారు నాయన, మీకు వందనాలు, స్తోత్రం. ఇది వరకు నేను ప్రజగా, ఇది వరకు నేను వేరువేయబడినవా, ఇది వరకు దూరస్తుడు, ఇది వరకు నేను ఎన్నికలేని వాడను. ఇదిగో ఇప్పుడైతే పరిశుద్ధుల సమాజంలో, ఇదిగో అరణ్యంలో ఉన్న సంఘం అని పిలువబడిన ఇశ్రాయేలు సంఘముతో ఇదిగో నన్ను అంటుకట్టినందుకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో నాకు ఒక పరిశుద్ధమైన వేరును అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. వందనాలయ్యా. ఉపదేశాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాక్యం చేత మమ్మల్ని ప్రతిరోజు ఉదక స్నానం చేస్తున్నందుకు, పరిశుద్ధపరుస్తున్నందుకు, ఇదిగో కంపు కొట్టే మా జీవితాలని పరిమళ వాసనగా ఉంచడం కోసం ఆయన తన్ను తానే అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడన్న మాటను బట్టి క్రీస్తు ప్రేమని హృదయంలో నింపుకొని ఒక్కసారి హృదయవార నోరార స్తోత్రం చెల్లిస్తాం. వందనాలు 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 వందనాలు. చప్పట్లు కొడుతూ స్తోత్రం 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 అయినా మీకు వందనాలు. హల్లెలూయా. వందనాలయ్యా. వందనాలు, స్తోత్రం నాయన. సామెతలు 11:31 ఈ మాట రాస్తుంది. సామెతల గ్రంథం 31:11 హల్లెలూయా. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఒక్కసారి మన పెనిమిటికి మన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఒక్కసారి స్తోత్రం చెల్లిస్తాం. ఆర్ ఎవ్రీ అన్ఫెయిత్ఫుల్నెస్ అనే ఆ యొక్క అవలక్షణాన్ని, పెనిమిటి నమ్మకత్వం అనే అద్భుతమైన మహిమ గుణ లక్షణంలోనికి మనకి ఆపాదించడం కోసం, నా పెనిమిటికి నా యందు నమ్మిక ఉంచే స్థితిని నేనైతే సంపూర్ణమైనటువంటి అపనమ్మకస్తుడనై ఉండగా నా అపనమ్మకత్వమును ఇదిగో నమ్మకత్వంలోకి ట్రాన్స్ఫార్మ్ చేసినందుకు స్తోత్రం నాయన. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. వందనాలు వందనాలు, స్తోత్రం నాయన. వేషధారణ, మోసము, అబద్ధము,
ప్రతి విధమైనటువంటి అపనమ్మకత్వ క్రియలన్నిటిని బట్టి వాటన్నిటిలో నుంచి నన్ను విడిపించడం కోసం నేను అందరి ముందు కనిపించే విధానం వేరు, నా లోపల ఉండేది వేరు. మోసం చేసాం అనేక మార్లు మన ప్రభువును. దేవునికి అవమానంగా జీవించిన కారణాలు, సందర్భాలు అనేకం ఉండగా ఆయన మాత్రం తన పెనిమిటి తన యందు నమ్మకం ఉంచున్నాడు. నన్ను నమ్మిన దేవుని ఒక్కసారి స్తోత్రం చెల్లిస్తాం. తాను ప్రేమించిన వారిని నమ్ముతున్నవాడు, మొదటిగా ప్రేమించి పిలుచుకున్న దేవుని క్రీస్తు ప్రేమను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తుండగా, రెండవది ఇదిగో ఆయన నమ్ముతున్నాడట. వస్త్రము అలంకరిస్తున్నాడట. నమ్మకత్వం అనే వస్త్రం నీకు నాకు అలంకరిస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రమైన మీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా వందనాలయ్యా, నా కొరకు మా కొరకు మీ సిలువ బలియాగమును బట్టి ఇదిగో స్తుతించే గొప్ప ధన్యత వాక్యము ఇంకొక ఉదయకాలం అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఇదిగో ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. ఇదిగో సత్యవాక్యమును మాకు బోధిస్తూ ఇదిగో స్తోత్రనైనా మత్తులమై ఉండగా ఇదిగో మేము ఇదిగో నిద్రమత్తులము ఇదిగో మద్యపు మత్తులో గాక దేవా సత్యము చేత సర్వ సత్యము చేత దేవా మీకు వందనాలు. సత్య స్వరూపియగు ఆత్మ చేత నన్ను మమ్మను నింపినందుకు వందనాలు వందనాలు స్తోత్రనైనా. ఇదిగో ఆ సత్యంలో నుండి మాట్లాడుతూ ఉన్నాం. ఇదిగో మేము అన్యాయస్తులము, మోసం చేసేవారు, వేషధారులు, ఇదిగో అబద్ధీకులము, ఇదిగో అసత్యంలో నడిచేవారు, చీకటిలో నడిచేవారమైన మమ్మల్ని ఇదిగో సత్యంలోనికి నడిపించడానికి స్తోత్రమైన, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన దేవా స్తోత్రం స్తోత్రమైన. ఇదిగో ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచడట. నీ యందు నా యందు నమ్మకముంచిన దేవుని ఒక్కసారి స్తోత్రం చెల్లిస్తాం. ఇండివిజువల్ గా నీ భక్తి కోసమో, నీ యొక్క నీతి కోసమో, నీ పరిశుద్ధత కోసం మాత్రమే కాదు, కానీ సంఘమంతటి యొక్క పరిశుద్ధత కోసం, సంఘమంతటి యొక్క సంఘానికి వస్త్రాల కోసం, ప్రకాశమును నిర్మలములు అయినటువంటి ఆ యొక్క క్యారెక్టర్ ట్రేట్స్ ని సంఘానికి ధరింపజేయడం కోసం తన ప్రాణం పెట్టి నమ్మకంతో ఇంకొక దినము, ఇంకొక సంవత్సరం, ఇంకొక వారం, ఇంకొక నెల అనుగ్రహించిన మన దేవుని ఒక్కసారి, మన రక్షకుని, మన పెనిమిటిని ఒక్కసారి స్తోత్రం చెల్లిస్తాం. ఇదిగో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది అనే ఆ రోజు ఇంకెప్పుడు వస్తుందో దేవా మీకు వందనాలు నాయన. దాన్ని త్వరపెట్టే వారము, అపేక్షించు వారం అనగా త్వరపెట్టే వారమై ఉంటున్నట్లుగా ఆ జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండలాగున పెనిమిటి యొక్క ఉద్దేశాలు మా జీవితంలో నెరవేరును గాక. ఇదిగో ఈ లక్షణము నాకు కలగడం కోసమే కదా నీవు ప్రాణం పెట్టి ఈరోజు మరొకసారి మీ వాక్యోదకం చేత నన్ను కడుగుతూ పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకంగా ఇప్పుడు ఈ క్షణం నింపుతున్నందుకు వందనాలు వందనాలు స్తోత్రం 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 నాయన మీకు వందనాలు 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 స్తోత్రం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. The heart of her husband safely trusts in her. The heart of her husband. ఆమె పెనిమిటి హృదయం అట. తెలుగులో మనకు ఆ హృదయం అనే పదం రాలేదు, బట్ ఆమె పెనిమిటి తన హృదయమందు ఆమెను నమ్ముతాడట. ఆమె యందు నమ్మిక ఉంచును అని రాస్తుంది. సేఫ్గా ట్రస్ట్ అంటే నమ్ముతూ ఉంటాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విధమైన అనేక మారులో మనము మన భర్త యొక్క నమ్మకం వమ్ము చేసిన కారణాలు, సందర్భాలు అనేకం ఉన్నా కూడా ఇంకా ఆయన ఇంకొక రోజు మనల్ని నమ్ముతున్నాడు. ఇంకొక రోజు మనల్ని ప్రేమిస్తూ పిలుపుకు తగిన వారంగా జీవించడం కోసం ఆయన మన నుంచి ఎదురు చూస్తున్న దేవుని ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. అదే 31:12 ఇంకో మాట రాస్తుంది. 31:12 హల్లెలూయా. 31:12 ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడు ఏమీ చేయదు. She comforts, encourages
and does him only good as long as there is life within her. తను బ్రతుకు దినములన్నీ, తను బ్రతికే జీవించే దినాలన్నీ ఆమె ఏం చేస్తట? ఎవరికి కీడు చేయదట? ఎవరికి కీడు చేయదట? తన భర్తకు కీడు చేయదట. అంటే ఇప్పుడు మనం అడగొచ్చు మనం ఏం కీడు చేయలేదండి అని. ఒకానొక దినమున ఒక సింహాసనం మీద ఆయన కూర్చొని తీర్పు తీర్చే టైంలో గొర్రెల్ని మేకల్ని సపరేట్ చేస్తాడట. గొర్రెలన్నిటినీ కుడి పక్కకు తీసుకొచ్చి మేకలన్నిటినీ ఎడం పక్కకు తీసుకొస్తాడు. అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, కుడి పక్క ఉన్న వారితో చూసి, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను వస్త్రహీనుడనైనప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చారు, నేను దప్పికతో ఉన్నప్పుడు నాకు దాహం ఇచ్చారు, నేను ఇబ్బందిలో శ్రమలో ఉన్నప్పుడు మీరు నన్ను ఆదరించడానికి నన్ను విజిట్ చేశారు. తర్వాత నేను బంధకంలో ఉన్నప్పుడు నన్ను దర్శించారు అంటాడు. వీళ్ళు అడుగుతారట, గొర్రెలు అడుగుతారట, ఎప్పుడు ప్రభువా, మేమెప్పుడు చేశామంటారట. అక్కడ ఒక మాట రాస్తుంది. ఏమనుంది తెలుసా? ఏమనుంది? ఇలాంటి అవసరం ఉన్న వీరిలో ఎవరికి చేసినా నాకు చేసినట్టే. అయితే ఇక్కడ ఒక్కసారి దాన్ని అన్వయించుకొని ప్రార్థన చేద్దాం. ఒక్కసారి చూడండి, ఒకసారి ఏమని వస్తుంది అక్కడ? ఆమె తన జీవితంలో తన బ్రతుకు దినములన్నిట, తనలో జీవం ఉన్నన్ని అన్ని దినాల్లో తనేం చేస్తట? ఎవరికి ఎవరికి ఎవరికి? తన భర్తకి. తనను ఎవరైతే రక్తం ఇచ్చి కొన్నారో, తను ఎవరైతే ప్రదానం చేసుకున్నారో, తను ఎవరైతే కోరుకొని ఇదిగో నువ్వు నాకు కావాలని కోరుకున్నాడో ఆ భర్తకి ఏం చేస్తాడట? మేలే చేస్తుందంట, కీడు చేయదట. యూనో, ఆ కీడు చేయడం అంటే మనం అనుకోవచ్చు ప్రభువుకి ఎలా మేలు చేయగలమని. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ జనరాసిటీ. మన ప్రతి విధమైనటువంటి జనరాసిటీ ఇది దేవుడు మన నుంచి కోరుకునే, క్రీస్తు మన నుంచి కోరుకునే ఒక అద్భుతమైనటువంటి గుణలక్షణమై ఉండగా అవలక్షణం ఏంటో తెలుసా? ఆ జనరాసిటీ లేకపోవడమే. మేకలు, యూనో, మేకలన్నీ మంచివే, మేకలన్నీ దానబలిగా అర్పించడానికి అర్హత పొందినవి, అర్పించదగినటువంటివే, రెండూ పరిశుద్ధమైనవే. కానీ పాయింట్ ఏంటంటే, జనరాసిటీ లేనటువంటి పరిశుద్ధత కాదు. సో ఇక్కడ జనరాసిటీ అంటే ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకసారి మన హృదయ కాఠిన్యము అనే ఒక అవలక్షణాన్ని మనం కలిగి ఉండగా, ఇక లోభత్వం అంటాం, లేకపోతే పిసినితనం అంటాం, ఈ ఏమంటాం, నేను ఒక్కడనే బాగుండాలి, నేనే బాగుండాలి అనే మైండ్ ఏదైతుందో, ఇది సంఘం నుంచి దేవుడు కోరుకునే అవలక్షణం. సంఘంలో ఉండే అవలక్షణం మచ్చ, ముడత, డాగు, కలంకం. అది ఆ కలంకాన్ని తీసేయడం కోసం ముందైతే ప్రాణం పెట్టాడట. ఇంత ప్రేమిస్తున్నానని చెప్పి పిలుచుకొని ఎలా ఉండాలి నువ్వు అంటే, ఇదిగో ఆమె బ్రతుకు దినములన్నిట ఏం చేయాలట? భర్తకి మేలు చేయాలి అని అడుగుతున్న మాట. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటాడు. ఇంపాసిబుల్ కాదు కానీ చాలా కష్టం అని అర్థం. అంటే అసలు దొరకదని చెప్పట్లేదు, బట్ దెర్ ఈస్ స్కోప్ ఆఫ్ పాసిబిలిటీ. ఒక అవకాశం ఉంది అక్కడ. సో ఆ అవకాశాన్ని బట్టి ఒక్కసారి దేవుడు నా నుంచి కలిగి ఉన్న ఆయన నిరీక్షణను బట్టి ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దాం. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని ఆయన పెనిమిటి ఒకటి గొప్ప కాలింగ్ పిలుచుకొని ఎన్నిక చేసుకొని ఏర్పరచుకున్నాడు. ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. రెండోది ఆయన నమ్ముతూ ఉన్నాడు. మూడోది కేవలం మన నుండి మేలే కోరుతున్నాడు. కీడు చేసే కీడు యొక్క హృదయంలోని తలంపులోని ఆలోచనలోని ఊహ
అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే అయి ఉన్నటువంటి మన హృదయాల్లో నుండి, మనలో నుండి కేవలం మంచిని, క్రీస్తుకు మేలు చేసేవారు, సంఘానికి మేలు చేసేవారిని, జనరస్ హార్ట్స్ని దేవుడు కోరుతా ఉన్నాడు. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని స్తోత్రం చెల్లిస్తాం. వందనాలు వందనాలు వందనాలు, స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం నాయన మీకు వందనాలు. హృదయంలోని మోసము, హృదయంలోని రోగములు కలిగినటువంటి సిక్ హార్ట్ చేత నేను ఉండగా, ఆ సిక్ హార్ట్ నుంచి అందులో పుట్టే ఆలోచనలు, తలంపులన్నీ ఎప్పుడు కేవలం అంతా చెడ్డవే అయి ఉండగా, అలాంటి నా నుంచి మేలు చేస్తానని, మంచివే చేస్తానని నా గురించి, నన్ను గురించి కనిపెడుతూ ఎదురు చూస్తున్నా నా దేవా మీకు వందనాలు. నా యజమానుడా మీకు వందనాలు. ఒక్కసారి మన యజమానుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. నా యజమానుడా మీకు వందనాలు, స్తోత్రం నాయన. నోరు తెరిచి గొంతెత్తి ఒక్కసారి అందరం నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. నా యజమానుడా మీకు వందనాలు, వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రం నాయన. ఈ సమయంలో మరొకసారి ఇదిగో ఈ వాక్యమును అర్థం చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, గ్రహించడానికి కృపనిచ్చిన దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. దేవదూతలట రేం బగళ్ళు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని రేం బగలు గాన ప్రతిగానాలు చేస్తుంటే మనకు ఒక 5 నిమిషాలు స్తుతించడానికి కష్టపడిపోతున్నాం. ఒక 5 నిమిషాలు స్తుతించడానికి, నోరు తెరిచి స్తుతించడానికి వారి కంఠ స్వరము గడప కమ్ముల పునాదులు వణికింపజేసాడు. మన స్వరం ఈవెన్ మన పెదవులు కూడా దాటని స్వరం. ఒక్కసారి గొంతెత్తి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం 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 ఆయన. వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం ఆయన మీకు వందనాలు. యొక్క కార్చబడినటువంటి రక్తాన్ని బట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, మనని ప్రేమించిన వాడు, నమ్ముతున్నవాడు, మేలే చేస్తామని నిరీక్షిస్తున్నవాడు, కీడును అధిగమించి మేలు చేస్తామని ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన ప్రభువును ఒక్కసారి స్తోత్రం చెల్లిస్తూ ముందుకెళ్దాం. మనం దేవునికి మహిమ, ఘనత, ప్రభావం నిరంతరము కలుగునుగాక. ఆమేన్ 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 ఆమేన్. ఇంకొక మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. అదే గ్రంథంలో 31వ అధ్యాయంలో వచనం 18వ వచనం, 18th verse. Her lamp continues burning. వచనం చదువు అందరం ఒకసారి. తన వ్యాపార లాభము అనుభవము చేత తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఇంగ్లీష్ చూడండి ఒకసారి. She tastes and sees that her gain from work with and for God is good. దేవునితో తన సహవాసం, తను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క గుణ లక్షణాలతో తను చేసే ఆ యొక్క పరిచర్య, తన వ్యాపారం, వాటి యొక్క లాభం ఏదైతుందో, గెయిన్ ఏదైతుందో,
అది చాలా మంచిది అని తను అనుభవపూర్వకంగా తెలుసుకుంటుందట. హర్ ల్యాంప్ గోస్ నాట్ అవుట్ బట్ ఇట్ బర్న్స్ ఆన్ కంటిన్యూలీ త్రూ ద నైట్. ఆ నైట్ అన్న చోట ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఆఫ్ ట్రబుల్, సారో, వార్నింగ్ అవే ఫియర్, డౌట్, డిస్ట్రస్ట్. ఇబ్బందులు, సమస్యలు, ఇరుకులు, నైట్, రాత్రి వేళ బాధ, రాత్రి వేళ నొప్పి, రాత్రి వేళ కలిగే భయం, ఇవన్నీ రాత్రికి గుర్తయితే సంఘం నుంచి దేవుడు కోరుకునే ఇంకొక వరుడు కోరుకునే ఇంకొక వస్త్రం, అలంకరింపజేయాలనుకునే ప్రకాశము నిర్మలమై ఉన్న ఇంకొక వస్త్రం ఏంటో తెలుసా? ఏం రాస్తుంది అక్కడ? ఆమె దీపం మారిపోదు అనండి ఒకసారి. కొంచెం గట్టిగా అనండి అన్నమాట. ఇంకోసారి అనండి అన్నమాట. ఇందాక మాటలేమో బ్రతుకు దినములన్నిట మేలే చేస్తుందని నమ్మాడట. మేలే చేసే వస్త్రాలు ధరించుకుందట. ఇక ఇక్కడ 18వ వచనంలో రాస్తుంది, ఆమె రాత్రివేళ ఆమె దీపము. అంటే ఏదో శ్రమ వచ్చినప్పుడు, ఏదో కృంగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఏదో ఇబ్బంది కలిగినప్పుడు, ఏదన్నా ఆటంకం కలిగినప్పుడు నిరీక్షణ కోల్పోయి ఆరిపోయే దీపాలు కాదు, నా దీపమును వెలిగించువాడు యెహోవా నాకు వెలుగాయను. యెహోవా నా బలమా. ఆ పాటలో ఒక చరణం ఉంటుంది కదా, నా దీపమును వెలిగించువాడు. ఆ చరణం ఒకసారి పాడదాం.